వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే ఛానల్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఫేమస్ పర్సన్ అండి. ఆయనే మరెవరో కాదు, మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. బాగున్నానండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా మంది గోల్డ్ రేట్ పెరిగిపోతుంది అంటున్నారు. డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి అసలు? ఫిజికల్ గోల్డ్ అంటే ఏంటి? దాని గురించి కాస్త వివరణ ఇవ్వండి. వెరీ గుడ్. డిజిటల్ గోల్డ్ అంటే ఏంటంటే డిజిటల్ రూపంలో మనం ఏదైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫిజికల్గా లేకుండా ఎలక్ట్రానిక్ ఫామ్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి డిజిటల్ గోల్డ్ అంటారు. మనం చూస్తుంటాం కదా, ఫిజికల్ గోల్డ్తో ఎంత రిస్క్ ఉంది. చాలా రిస్క్ ఉంది. ఈ రిస్క్ ఒకటే కాకుండా ఫిజికల్ గోల్డ్ తోటి మనకేంటి, ఒక చిన్న గాజులు కొనుక్కున్నాం, దాంతోపాటు వేస్టేజెస్, దాంతోపాటు మేకింగ్ ఛార్జెస్ అన్నీ వేస్తారు కదా. అవునండి. ఇప్పుడు మనం అమ్మడానికి మళ్ళీ వెళితే కొనేటప్పుడు వేశారు, ఆ అమ్మడానికి వెళ్తాం మళ్ళీ వేస్టేజ్ ఛార్జెస్. అవును. మేకింగ్ ఉండకపోయినా మళ్ళీ వేస్టేజ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఈ తరుగుదల అన్నది మన ఏదైతే లాభం వస్తుందో ఆ లాభంలో నుంచి ఆ తరుగుదల పోతుంది. ప్లస్ ఏదైతే లాభం రావాలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది ఫిజికల్ గోల్డ్లో అయితే. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనం ఎక్కువ కాలం వెయిట్ చేయాలి ఫిజికల్ గోల్డ్లో అయితే. అండ్ ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుకోం. ఎందుకంటే దానికి ఊర్లే అందం, ఆభరణం, ఆర్నమెంటల్ గోల్డ్. ఓకే, మనకు వేసుకోవడానికి, చైన్ వేసుకోవడానికి, చేతికి పెట్టుకోవడానికి అలాగే మనం చేస్తాం. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే ఫిజికల్ గోల్డ్లో పెట్టుకోవాలి. వేరేజ్ ఇన్వెస్ట్మెంట్ పర్సెప్షన్, ఇన్వెస్ట్మెంట్ దృష్ట్యా నేను అమ్మేయాలి, ఒక సంవత్సరం తర్వాత అమ్మేస్తా, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చాక అమ్మేస్తా అని చెప్పి అనుకుంటారనమాట. వాళ్ళ పెట్టుబడి పెట్టేటప్పుడే వాళ్ళు అలా అనుకుంటారు. నేను ఒక సంవత్సరం మళ్ళా సంవత్సరం 2 ఏళ్ళు పెట్టుకుంటాను కాదు, 15% వస్తే అమ్మేస్తా, 20% ప్రాఫిట్ వస్తే అమ్మేస్తా అని అలా ఇన్వెస్టర్స్ పెట్టుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ అది డిజిటల్ గోల్డ్లో పెట్టుకుంటే వాళ్ళకి లాభం ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ ఉండవు, అండ్ దెన్ వేస్టేజెస్ ఉండవు. ఎన్ని గ్రాములు పెట్టారో 100 గ్రాములు పెడితే 100 గ్రాములు వస్తుంది. భద్రతకి భద్రత ఉంది, మన పెట్టుబడికి భద్రత ఉంది, ప్లస్ రిస్క్ ఫ్రీ ఉంది, ప్లస్ ఎక్కువ అడ్వాంటేజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది డిజిటల్ గోల్డ్ అనమాట. సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది మన దగ్గర, మన అకౌంట్లో క్రెడిట్ అయి ఉంటుంది, అంతే. దానిలో మన దగ్గర ఇంట్లో ఏమి ఉండదు గోల్డ్, మనం పెట్టుకునేందుకు ఏమి గోల్డ్ ఉండదు. ఫిజికల్ గోల్డ్లో ఇవన్నీ పెట్టుకుంటాం, కానీ దాంతోపాటు ఈ డేంజర్స్, ఈ థ్రెట్స్ ఎంత చూస్తున్నా కదా, ఎలాంటి రకాల మోసాలు అవుతున్నాయి, ఎలాంటి రకాల నేరాలు అవుతున్నాయి, ఘోరాలు నేరాలు రోజు టీవీ నిండా అవే కనిపిస్తాయి. అవును, చంపేస్తున్నారు ఆడపిల్లల్ని ఆ బంగారం కోసం, ఏదైనా డబ్బులు దొంగతనం చేయడానికి. ఇలాగా రోజు వార్తలు చూస్తున్నాం కదా. ఇప్పుడు బంగారం ఎక్కడికి వెళ్ళిపోయింది, 1,07,000 దాకా వెళ్ళింది కదా. ఈజీ మనీ. వాడికి ఏముంది, వాడికి సెంటిమెంట్స్ లేవు, ఏమి లేవు. నేరస్తుడికి ఏం కావాలి, డబ్బులు కావాలి. సో అందువల్ల వాడు ఈజీ మనీ గురించి ఈ విధమైనటువంటి చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? అవును సార్. ఇంకా చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు నగలు చేయించుకుంటే తరగు, ఇలా మజూరి వీటిలో పోతున్నాయి అంటున్నారు చాలా మంది. అదే గోల్డ్ బిస్కెట్స్ పెట్టుకున్నాం అనుకోండి, అది బాగుంటుంది, బెటర్, సెక్యూర్ అంటుంటారు. మరి బ్యాంక్లో కొంతమంది తీసుకుంటారు, ఇంకొంతమంది ఇంట్లోనే పెట్టుకుంటారు. అలాంటప్పుడు మనకి యూజ్ ఉంటుందంటారా? ఎస్. అందులో ఏంటంటే మీరు చెప్పింది గోల్డ్ బిస్కెట్స్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. డిజిటల్ గోల్డ్ ఎలాగో బిస్కెట్స్లో పెట్టుకోవటము, బిస్కెట్స్లో 24 క్యారెట్ బిస్కెట్స్లో పెట్టుకోవటము, 24 క్యారెట్ డాలర్స్లో పెట్టుకోవటము, అది ఇంకొక మార్గం. కానీ ఆ పెట్టుకున్న తర్వాత ఆ బుక్ వస్తుంది కదా, బార్ గోల్డ్ అంటాం, ఆ బార్ వస్తుంది కదా, ఆ బార్ ఎక్కడ పెట్టాలి? బ్యాంక్లో ఎలా పెట్టుకుంటారు? మీకు లాకర్ ఉందా? లాకర్ ఉండాలి కదా. ఉంటాయి కదా, బ్యాంక్ అనగా లాకర్స్ ఇస్తారు. ఉంటేనే లాకర్ అందరికి ఇచ్చేసారు బ్యాంకు. లాకర్ ఇవ్వాలంటే బ్యాంక్ వాడికి మళ్ళీ సంవత్సరానికి ఒక 5,000 రూపాయల దాకా రెంట్ ఉంటుంది. లాకర్ ఫ్రీ కాదు, లాకర్ రెంట్ 5,000 ఉంటుంది. ప్లస్ లాకర్ ఇచ్చినందుకు బ్యాంక్ వాళ్ళు కొంచెం డిపాజిట్ పెట్టమంటారు, కొంత ఆబ్లిగేషన్ ఉంటుంది. మరి ఇంకా డబ్బులు తీసుకొచ్చి మరి దీనికి ఇచ్చి ఇది కట్టి మళ్ళీ వీళ్ళకి అందు గురించి ఏంటంటే చాలా మంది ఈ ఫిజికల్ గోల్డ్, ఇది కూడా కమ్స్ అండర్ ఫిజికల్ గోల్డే. ఈ బార్ తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే అది ఎక్కడో టేబుల్ దగ్గర ఎక్కడో పెట్టుకుంటాం కదా, లాకర్లో ఎక్కడ పెట్టుకుంటాం. మనం ఎక్కడికో వెళ్తాము, పిలిగ్రిమేజ్కి వెళ్తాము, లేకపోతే ఏదో లాంగ్ ట్రిప్స్కి వెళ్తాము, మన గుండె అంతా డబ్ 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 కొట్టుకుంటుంది. అమ్మో, బంగారం పెట్టెలో పెట్టుకున్న మనకు టెన్షన్ ఉంటుంది, ఏమైందో ఏంటో, పక్కింటి చెప్తే వాళ్ళు ఎక్కడ కాజేస్తారు, ఇలాంటి భయాలు చాలా ఉంటాయి. అందువల్ల ఈ పాతకాలంలో వేరే గత్యంతరం లేక, వేరే ఎటువంటి ఆప్షన్స్ లేక ఇలా ఫిజికల్ గోల్డ్లో పెట్టుకునేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఇప్పుడు మనకు అన్నీ కూడా వేరే అవెన్యూస్ వచ్చేసాయి. గోల్డ్లో పెట్టిన విధంగానే డిజిటల్ గోల్డ్లో పెట్టుకుంటే మనకి డిజిటల్ గోల్డ్లో చక్కటి అవెన్యూస్ వచ్చేసాయి కాబట్టి డిజిటల్ గోల్డ్లో పెడుతున్నారు అందరు.
అర్థమైంది, అప్పుడు సేఫ్టీ ఉంది, అవును. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఉమ్, మనం చక్కగా మొబైల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఎంత ఉంది మన అకౌంట్లో గోల్డ్ అని. అవును. గోల్డ్ కూడా మనకి మొబైల్లో కనిపిస్తూ ఉంటుంది. ఉమ్, సో అందువల్ల ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఉమ్, ఇంకా బార్ గోల్డ్ పట్టుకుని, ఉమ్, ఇంకా బిస్కెట్ ముక్కలు పట్టుకుని, ఉమ్, లేకపోతే డాలర్లు పట్టుకుని, ఇవన్నీ థ్రెట్ ఎందుకు పెట్టుకోవాలి, భయం ఎందుకు పెట్టుకోవాలి? అవును. ఇప్పుడు ఒకవేళ ఇంట్లోనే మనం పెట్టుకున్నాం, మనమే ఇంట్లోనే ఉన్నాం, ఉమ్, ఎవరైనా ఏదైనా వచ్చి దోపిడీ దొంగలు మన కుక్కటి పనులు అయ్యింది, అవును. అది విన్నారా, మీరు చదివారా? అవునండి, వార్తల్లో కూడా వచ్చాయి ఇలా అని. అది. ఉమ్, సో అలాంటి రిస్క్లు అన్ని పెట్టుకుని మన ఇంట్లో పెట్టుకోవాలి బంగారం. ఉమ్, కాబట్టి నా సలహా ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్కి పెట్టదలుచుకున్నప్పుడు ఉమ్, ఖచ్చితంగా డిజిటల్ గోల్డ్లో పెట్టడం మంచిది. ఉహు, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. మీరు అదే కనుక ఒక ఆభరణంగా పెట్టుకుని చక్కగా నేను ఎంజాయ్ చేయాలి, పెట్టుకోవాలి, ఉమ్, ఒక గాజులు పెట్టుకోవాలి, నెక్లెస్ పెట్టుకోవాలి, వడ్డాణం పెట్టుకోవాలి, ఉమ్, ఇట్లా అనుకున్నప్పుడు అవును. అరవంకీలు పెట్టుకోవాలి, అరవంకి అంటే ఇక్కడ ఓకేనా, ఇక్కడ పెట్టుకుంటే పాపిడి బిళ్ళలు. పాపిడి బిళ్ళ పెట్టుకోవాలి. ఉమ్, ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలని మీకు గనక అలాంటి కుతూహలం ఉంటే, ఉమ్, అలాంటి రిస్క్ కూడా, దానిలో కొంచెం రిస్క్ కూడా ఉంది కదా, అవును. ఇన్ని పెట్టుకుని వెళ్ళామంటే మరి దానికి తగ్గట్టుగానే భద్రత తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. మనం అవును. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళలేం, ఉమ్, ఎలా పడితే అలా మెట్రోలు ఎక్కేయలేం, ఉమ్. బస్సులు ఎక్కేయలేం. ఏముందండి, సొంతంగా క్యాబులు బుక్ చేసుకుంటారు, అది జాగ్రత్తగా వెళ్ళొస్తూ ఉంటారు. క్యాబిన్ బుక్ చేసుకుని క్యాబ్ తర్వాత మన అలర్ట్గా కూడా ఉండాలి. లేదంటే బుర్ఖాలు వేసుకుంటారు. ఏదో జాగ్రత్తగా ఇంకా ఎందుకు మరి అవన్నీ వేసుకునే కాడికి గోల్డ్ ఎందుకమ్మా పెట్టు. అవును, జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్ అప్పుడు చూపిస్తారు కదా, మేము ఇంత బంగారం అది వేసుకున్నాం. అందుకే కావాలి జనాలకి, అది తీసుకోవాలన్నమాట. అది అకేషనల్గా వేసుకునేవి మనం ఏమేమి ఉంటాయో వాటి వరకు అలా కొనుక్కోవాలి. ఆహా. మనకు కొంతమేర కావాలి. మ్హూ. నేను చెప్పేది ఏంటంటే, మరీ అంత మేర పెట్టుకుని మ్. మనం అట్రాక్ట్ చేయకూడదు. అవును. నా ఉద్దేశం అది. నా చెప్పడం ఏంటంటే, కొంతమేర కావాలి, మ్. కొంతమేర మనం అవసరం కాబట్టి అవసరార్థం కొనుక్కోవాల్సినవన్నీ కూడా ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి. అవును. అవసరార్థం కాకుండా మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కునేటప్పుడు మాత్రం ఆర్నమెంట్స్ కొనుక్కోకూడదు. మ్హూ. అప్పుడు మాత్రము ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్లో పెట్టాలి. మ్హూ. భద్రత ముఖ్యం అక్కడ. మ్. పెట్టుబడి భద్రత, రాబడి భద్రత. ఎక్కువ రాబడి ఎక్కడ వస్తుంది? మ్. వేస్టేజే లేకుండా ఉంటుంది, మ్. మేకింగ్ ఛార్జెసే లేకుండా ఉంటుంది. మ్. 100 గ్రామ్స్లో పెట్టుబడి పెట్టాం, 100 గ్రామ్స్కి తగ్గ లాభాలు మనకు వచ్చేస్తాయి. అవును. అది అందువల్ల అది ఫిజికల్ గోల్డ్కి డిజిటల్ గోల్డ్కి తేడా అది. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే అండి, చాలామంది గోల్డ్ తగ్గినప్పుడేమో గోల్డ్ ఎక్కువ కొని పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఎలాగో 1,50,000 పైననే వచ్చింది కాబట్టి 1,07,000 పెరిగిందని అంటున్నారు గోల్డ్. ఇలాంటప్పుడు కొంతమంది హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ డిఫరెంట్ వాటికి యూస్ చేస్తారు ఆ మనీ కావాలని. మరి అలాంటప్పుడు వాళ్ళు గోల్డ్ అమ్మేయడానికి దానికి మంచిగానే ఉంటుందా, ఆస్కారం ఉందా? ఎస్. ఇక్కడ ఏంటి, గోల్డ్ అమ్మటం మన సమాజంలో ఎలా తయారైందంటే, మ్. గోల్డ్ కొనేటప్పుడు భావం అందరికి బాగుంటుంది, ఓకే. చక్కగా గోల్డ్ పెట్టుకుంది ఆవిడ పెడుతుంది అది ఇదని. మ్. ఎప్పుడైతే మనం గోల్డ్ అమ్మామో, మళ్ళీ నెక్స్ట్ పేరెంట్ వాళ్ళకి, మ్. మళ్ళీ నెక్స్ట్ గెట్ టుగెదర్లో మ్. నీ ముక్కుపుడక ఏమైంది, ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు. కాబట్టి న్యూనతకి భావం మ్. చాలామందికి గురవుతున్నారు. కాబట్టి అవును. లేడీస్ జనరల్గా ఒప్పుకోరు. అవునా? నేనేమంటున్నానంటే, ఇప్పుడు గోల్డ్ బార్స్ అంటున్నారు కదా, బిస్కెట్స్ బార్ అయితే వస్తున్నాయి. ఓకే. అలాంటివి కొని పెట్టేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని వాటిని అమ్మేసి లక్షలు Yes, అది పర్పసే అది. మనీ అన్నది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. పర్పసే అది. మ్. అలా గోల్డ్ బార్స్లో పెట్టేవాళ్ళ పర్పసే అది. ఓకే. అదే గనక గోల్డ్ బార్స్ కాకుండా ఎందుకు గోల్డ్ బార్స్లో పెడతారు, ఈ విధంగా అమ్మేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి పెడతారు. అవును. నెక్స్ట్ ఇంకోటి, గోల్డ్ బార్స్లో ఎందుకు పెడతారు, అలా అమ్మేటప్పుడు గోల్డ్ షాప్లో ఎక్కడ కొన్నామో అక్కడే ఇచ్చేస్తాము, మళ్ళీ మొత్తం ఆయన క్యాష్ ఇచ్చేస్తాడు. మ్హూ. మనం ఎంత డబ్బులు ఇచ్చామో అంత డబ్బులు క్యాష్లో ఇచ్చేస్తాడు ఆయనకి. ఆహా. ఆయన వేరే మనం డిజిటల్ గోల్డ్లో పెడితే ట్యాక్స్ పడుతుంది. ట్యాక్స్ ఎందుకండి? మరి లాభం వచ్చింది కదా, లాభం వచ్చినప్పుడు ఎంతైతే లాభం వచ్చిందో దాన్ని షార్ట్ టర్మ్ గెయిన్ కట్టాల్సి వస్తుంది. మ్హూ. దానికి షార్ట్ టైం గెయిన్ అంటే నియర్లీ 20% గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది. అమ్మో, అది అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నారు, ఎక్కడైతే కొన్నారో అక్కడే అమ్మేస్తారా? మీరు చెప్పిన ఫిజికల్ గోల్డ్లో బార్స్ కొంటున్నారు. మ్. అర్థమైందా? మ్. బార్స్ కొంటే ఆ బాధ లేదు, అవును. అక్కడే కొన్నాము, అక్కడే అదే షాప్కి వెళ్ళి ఈ బార్ ఇచ్చేసి మ్. ఆ సర్టిఫికేట్ ప్రకారంగా మన సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి. ఆహా. ప్రతి వాళ్ళు ఏంటంటే ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. మ్హూ. క్యారెటోమీటర్ మీద ఇన్ని క్యారెట్ల బంగారం, ఈ సర్టిఫికేట్ తీసుకుంటే మనకి సేఫ్ అనమాట. అంటే మరి బంగారం యొక్క నాణ్యతను మనం గుర్తించగలమా? లేదు. అందు గురించి ఇలాంటి సర్టిఫికేట్ ఉంటే మనకి గ్యారెంటీ. చాలా మంది ఆ సర్టిఫికెట్స్ ఇంపార్టెన్స్ తెలియక పడేస్తున్నారు. సరే కొనేసాం కదా, బీరువాలో పెట్టేసాం అనే విధంగానే. అమ్మేటప్పుడు ఆ సర్టిఫికెట్స్ కూడా ఇంపార్టెంట్ అని మీ ద్వారా తెలుస్తుంది చాలా మంది. అది ఉంటే మంచిది, మనకు భద్రత, పూర్తిగా భద్రత. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే బంగారం పెరిగిపోయింది అంటున్నారు. మరి ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు శ్రావణ మాసం వెళ్ళిపోయింది, నెక్స్ట్ పెళ్ళిళ్ళ మాసం 1 మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. మరి అప్పుడు గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నామంటున్నారు. 1,00,000 దాటిపోయింది, జస్టే కదేనా ఉంగరం కొనాలంటేనే 60,000 80,000 అంటున్నారు. మరి తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉందా బంగారం? ఎస్ డెఫినెట్గా తగ్గుతాయి.
గోల్డ్ ప్రైసెస్ ఇంత అంటే ఎందుకు తగ్గుతాయంటే ఈ విధంగా ఎప్పుడు కూడా గోల్డ్ ప్రైసెస్ పెరగల. అనూహ్యంగా గోల్డ్ రేట్లు పెరిగాయి. లాస్ట్ 1 ఇయర్లో 38% పెరిగింది గోల్డ్. ఏది పెరగల, రియల్ ఎస్టేట్ పెరగల, స్టాక్ మార్కెట్లో పెరగల, అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఏ క్లాస్లో కూడా అసెట్ క్లాస్లో పెరగల, గోల్డ్ అంతా పెరిగింది. కాబట్టి ఆ పెరగడానికి కారణాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అంత ముందర ఉన్న కారణాలన్నీ కూడా యుద్ధ వాతావరణం అంతా కూడా పోయి గ్లోబల్గా ఎకనామిక్ అన్సర్టనిటీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి చూస్తున్నాం కదా, ఇవన్నీ పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అవి సమస్య పోగానే గోల్డ్ రేట్లు కొంచెం తగ్గుతాయి. అండ్ 24 క్యారెట్ గోల్డ్ మళ్ళీ మనకి 90 దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. 95, 90 దాకా వచ్చే అవకాశం ఉంది. అది కూడా బిఫోర్ 31st డిసెంబర్. ఎంతో దూరం లేదు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సెప్టెంబర్లో ఉన్నాం. సో ఇంకొక 3 నెలల ఓపిక పడితే, అంటే దీపావళి అయిపోయాక, లక్ష్మీ పూజ అయిపోయాక, అక్షయ తృతీయ అని అంటారు, అది కూడా అయిపోయాక గోల్డ్ రేట్స్ తగ్గుతాయి. సరే, అక్షయ తృతీయ అంటే గుర్తొచ్చింది. చాలా మంది అక్షయ తృతీయకే గోల్డ్ ఎక్కువ కొనాలి అని అనుకుంటారు. అంటే అలా కొనుక్కోవడం వల్ల బెనిఫిట్ అవుతుందా? అంటే కస్టమర్స్ బెనిఫిట్ అవుతారా, షాప్ వాళ్ళు లాభపడతారంటారా? ఒకటైతే ఖాయం. మొదటిది అయితే నేను చెప్పలేను, కస్టమర్లు ఇప్పుడు బెనిఫిట్ అవుతారా లేదని. రెండోది అయితే ఖాయం, షాప్ వాళ్ళు మాత్రం బాగా లాభం పొందుతారు. నిజంగా హస్బెండ్స్ అందరూ, అన్నలు ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ డబ్బులు ఇవ్వాలంటే ఏంటి నన్ను దోచేస్తున్నావు, ఎందుకు నన్ను నమ్మే ఆ గోల్డ్ షాప్ వాడికి అంటుంటారు చాలా మంది. చాలా కరెక్టే కదా అది పాపం. ఎందుకంటే అక్షయ తృతీయ నాడు సెంటిమెంటల్గా కొనుక్కుంటారు. సో నేను సెంటిమెంటల్గా కొనుక్కుంటే, ఆ రోజు కొనుక్కుంటే మంచి కలిసి వస్తుందని చెప్పి కొనుక్కుంటారు అన్నమాట. అంటే ఇంతలు మరింతలై, గోరింతలు కొండంతలై, అలా బంగారం పెరిగిపోతుంది. నా దగ్గర హోల్డింగ్స్ అలా పెరిగిపోతాయి అన్నటువంటి ఒక సెంటిమెంట్తో కొనుక్కుంటారు. అది అంతలా అయిపోతే అందరూ ఎక్కడెక్కడో ఉంటారు కదా. కానీ ఒకటి ఏంటంటే అది ఒక మంచి సెంటిమెంట్గా, పాజిటివ్ సెంటిమెంట్ కొనుక్కుంటారు. కాబట్టి ఎంతో కొంత 1 గ్రామ్ ఆర్ 2 గ్రామ్స్ ఆర్ 3 గ్రామ్స్, అంతే తప్ప పీడించి భర్తల్ని కష్టపెట్టి, మగవాళ్ళని కష్టపెట్టి. అంటే మీకు ఒక కూతురు, మీకు వైఫ్ ఉన్నారు కాబట్టి భర్తల్ని పీడించొద్దు అని అంటున్నారా మీరు? అంటే పడవద్దు, మమ్మల్ని ఎవరు పీడించొద్దు, ఎవరు ఏం చేయాలి. ఈ వీడియో మీ వైఫ్ కూడా చూస్తారండి, జాగ్రత్త ఇంటికి వెళ్ళి మీరు. నో ప్రాబ్లం మేడం, మీరు మాకే సపోర్ట్ చేయాలి. ఓకే, నో ప్రాబ్లం. అందువల్ల 1 or 2 గ్రామ్స్ కొనుక్కుని సెంటిమెంటల్గా మీరు చక్కగా ఇన్వెస్ట్ చేయండి, బాగుంటుంది. అది ఓకే. అంతేగాని అక్షయ తృతీయ నాడు రేట్లు పీక్లో ఉంటాయి. ఆ పీక్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి కొనుక్కోవటం అది కరెక్ట్ కాదు. అంటే ఎకనామిక్గా ఇక్కడ రెండు అంటే అందరూ కస్టమర్స్ తగ్గింది కదా అని చెప్పి ఒక్కసారిగా పొలవమని వస్తారు, అందుకని కొనుక్కోవడం వల్ల పెరిగిపోతూ ఉంటాయి, బాగా పెరిగిపోతుంది. ఆ రోజు మాత్రం డిమాండ్ విపరీతంగా పెంచేస్తారు వీళ్ళు మన దగ్గర. అయితే ఇప్పుడు గోల్డ్ అన్నది అంటే డే బై డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు అక్షయ తృతీయ అయితే ఎక్కువ ఉంటుంది కాస్ట్ అంటున్నారు. మరి నార్మల్ డేస్లో కొనుక్కుంటే గోల్డ్ పర్ఫెక్ట్గా మంచి ప్యూరిటీ, మనకి షాప్ వాళ్ళకి ఇద్దరికి లాభం ఉండేలా ఉంటుంది అంటారా? షాప్ వాళ్ళకి ఎప్పుడు లాభం ఉంటుంది, వాళ్ళ గురించి మనం ఆలోచించక్కర్లా. మనకు గోల్డ్ ప్రైసెస్ డిప్ అయినప్పుడు కొనుక్కుని పెట్టుకుంటే మనకి నా ప్రిడిక్షన్ ప్రకారంగా నవంబర్ ఎండ్ నుంచి గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి. సో నవంబర్ ఎండ్ నుంచి మార్చి లోపల చూసుకుని మనం ఏ 90,000 92,000 24 క్యారెట్ వస్తే కొని పెట్టుకోవడం మంచిది. 24 క్యారెట్ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్. బార్ అన్నారు కదా, బార్లన్నీ 24 క్యారెట్లో ఉంటాయి. 22 అయితే నార్మల్ ప్యూరిటీ గోల్డ్ అంటారు, అది ఆర్నమెంటల్ గోల్డ్. ఇప్పుడు బంగారంలో కూడా 14 క్యారెట్, 9 క్యారెట్, 18 క్యారెట్స్ వస్తున్నాయి. ఇందులో ఏ క్యారెట్ గోల్డ్స్ బెటర్ అంటారు? అన్నిట్లోకి బెస్ట్ ప్యూరెస్ట్ ఫామ్ ఇది 24 క్యారెట్. కానీ 24 క్యారెట్తో చేసిన గోల్డ్ అది గట్టిగా సాలిడ్గా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. అందువల్ల కంపల్సరీగా దాంట్లో డోపింగ్ అంటారు చేసి వాళ్ళు కాపర్ కొంత కలిపే బంగారం నగలు చేస్తారు. సో మనకి నగల రూపంలో కొనుక్కుంటుంటే 22 క్యారెట్. ఓకే. అదే కనుక ఇన్వెస్ట్మెంట్ రూపంలో బార్ల రూపంలో కొనుక్కుంటుంటే 24 క్యారెట్ విత్ సర్టిఫికేట్. ఓకే, సర్టిఫికేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి 14, 18 క్యారెట్స్ గోల్డ్ అంటే 14, 18 ఏంటంటే రేట్లు ఇలా పెరిగిపోయాయి కదా, 1,00,000 పైన పెరిగిపోయింది. అవును, మీరు ఇప్పుడు ఒక తులం కొనుక్కోగలరు 1,10,000 పెడితే. కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ ఏంటంటే ఇన్నాళ్ళు సర్టిఫికేషన్ 24, 22, 18 దాకా చేసింది. ఇప్పుడు బిలోకి కూడా వచ్చి ఈవెన్ 7 గ్రామ్స్ కూడా గవర్నమెంట్ ఆలోచించి అప్పుడు ఏమవుతుంది, 7 గ్రామ్స్ గోల్డ్ ఉంటే, ప్యూరిటీ క్యారెట్ గోల్డ్ ఉంటే 1,24 క్యారెట్ ఉంటే 7 గ్రామ్స్కి ఎంత ఉంటుంది, అందులో 1/3 ఉంటుంది. 35,000కే వస్తుంది బంగారం. అవును, ఆ బంగారం షైన్ అలాగే ఉంటుంది, షైన్ ఎక్కడికి పోదు. చూసేవాడికి అది 22 క్యారెట్ బంగారమా 7 క్యారెట్ బంగారమా తెలియదు. అవును. అంటే మనకి తృప్తి
ఇప్పుడు చాలామందికి ఏంటి ఇందులో ఒక రకమైనటువంటి సొసైటీలో స్టిగ్మా, ఏ బంగారం చెవిదిద్దులు లేవంటే మనం అలా వెంటనే చూసి పాపం అనుకుంటాం. అవును, ఇప్పుడు అనుకుని జేబులో తీసిస్తాం, ఇవ్వం. కానీ అలా మనం బిరిటిల్ చేస్తాం వాళ్ళని. అలాగా ఉంటుంది కాబట్టి ఈ సమాజంలో మనకి ఎక్కువగా అలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కొనుక్కుంటున్నారు గోల్డ్. మన హిందూ సమాజం ఇండియాలో ఎక్కువగా ఇలా గోల్డ్ డిమాండ్ ఉండడం కారణం ఇదే. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఆలోచిస్తున్నారు 7 క్యారెట్ కూడా వాళ్ళు మనం ఇందాక అనుకున్నట్టుగా స్టాండర్డైజ్ చేసి సర్టిఫికేట్ కూడా ఇచ్చి ఇందులో 7 క్యారెట్ గోల్డ్ ఉంది, మళ్ళీ అమ్మేటప్పుడు కూడా 7 క్యారెట్ గోల్డ్ లెక్కనే రేటు తీసుకుంటాం అనమాట. ఆ విధంగా కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది కూడా మంచిదే. ఇప్పుడు ఏదైనా సరే మనకు అందరికీ అందుబాటులో వచ్చేలాగా చేయటం కావాలి. అందరూ ఆనందంగా ఉండాలి, అందుబాటులో ఉంటారు ప్రైసెస్. లేదు ఇప్పుడు 1,10,000 అయిపోయిందని చెప్పి కొనుక్కోలేక దిగాలు పడిపోవాలా? దిగాలు పడాలి. ఉన్నోళ్ళు అంటే కొనుక్కోగలుగుతారు, లేనోళ్ళు సర్లే నెక్స్ట్ టైం చూద్దాము తగ్గని అనే విధంగా ఉంటారు. అది అందువల్ల అందరి దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ 1 గ్రామ్ గోల్డ్ వచ్చింది. 1 గ్రామ్ గోల్డ్ ఏమీ లేదు, ఓన్లీ పేరుకే 1 గ్రామ్ గోల్డ్, అందులో 1 గ్రామ్ కూడా లేదు. అది కూడా నల్లబడిపోతుంది, ఆ బంగారం నల్లబడిపోతుంది. అలా నల్లబడకుండా ఉండాలని ఈ 7 క్యారెట్ గోల్డ్, 14 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్, తర్వాత 24 అంటే మన ఆర్నమెంట్కి చేయం. ఇవన్నీ రకరకాలైనటువంటి గోల్డ్, అంటే వివిధ రకాల్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఆలోచించి గవర్నమెంట్ ఇది కూడా ప్రవేశిస్తుంది అనమాట. కొత్త రాబోయే కాలంలో అది కూడా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు నిన్న మొన్న GST కొంచెం తగ్గించి చూశారు కదా. సో ఆ విధంగా గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎక్కడికక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజల ఆదరణ పొందడానికి, ప్రజలందరినీ ఆకర్షితులను చేసుకోవడానికి. ఎందుకంటే గవర్నమెంట్ ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు మనమే ప్రజలం, మనమే సొసైటీ కాబట్టి మనల్ని ప్లీజ్ చేయాల్సిందే. అవును కదా, అవును, ఫర్ పీపుల్ బై పీపుల్ కదా. సో కాబట్టి మరి అంతే, మన గురించి వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి వాళ్ళు ఇలాంటివి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బంగారాన్ని తగ్గించడానికి వాళ్ళ చేతులు ఏ పనులు లేవు కదా, అది అంతర్జాతీయ మార్కెట్లో డిసైడ్ అవుతుంది. 1,07,000 90,000 తీసుకురావాలని అనుకుంటే ఆయన ఒక్కడే ఏం చేయలేదు కదా. అందువల్ల ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన చేస్తున్నాడు, అది మనం ఆనందించాల్సిన విషయం. ఓకే, సో ఫైనల్లీ సార్ మీరు మన BRK వ్యూవర్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి బెస్ట్ మెసేజ్ చెప్పండి సార్ బంగారం గురించి. బంగారం గురించి నేనైతే ఏం చెప్తున్నా అంటే ఈ టైంలో కొనకుండా దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత, దీపావళికి లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రైసెస్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి నవంబర్ ఎండ్ నుంచి మార్చి లోపల మీరందరూ కూడా ఇన్వెస్ట్ అన్న పదం, ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళు ఆ పీరియడ్లో చేస్తే ఖచ్చితంగా లబ్ధిదారులు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా చాలా బాగా అర్థమై ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని బేస్ చేసుకొని అదే క్వశ్చన్స్ అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అడగడం అయితే జరుగుతుందండి. సో చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.